హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. గన్నవరం టీడీపీ ఆఫీసులో దాడి టీడీపీ శ్రేణుల పనే. ఆ దాడిలో ఒక దళిత సీఐపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే అతడి తల పగిలింది. సత్యవర్ధన్ అనే వ్యక్తితో అట్రాసిటీ కేసు పోలీసులే బలవంతంగా పెట్టించారు. ఆ విషయాన్ని సత్యవర్ధన్ స్పష్టంగా జడ్జి గారి ముందు తెలియజేశాడు. సత్యవర్ధన్ నిజం చెప్పాడని కోపంతో అతడి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. రాష్ట్రంలో రాతి యుగం నాటి పాలన కొనసాగుతుంది. చట్టం అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. కొందరు పోలీసులను బలగాలను పెట్టుకొని గుండాల్లా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ అన్నారు. సత్యవర్ధన్ని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లు దాటి అతను బెదిరించి కోర్టుకు తీసుకొస్తే కోర్టులో సత్యవర్ధన్ చాలా స్పష్టంగా ఇది ఇలా జరగలేదు, నేను అట్రాసిటీ కేసు పెట్టలేదు, నాతోటి బలవంతంగా సంతకం పెట్టించారని అట్రాసిటీ కేసు జడ్జి ముందు చెప్పినటువంటి అంశం. దీన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టినటువంటి కేసు రాజ్యంలో మేమున్నాం, అధికారంలో మేమున్నాం, మాకు తెలియకుండా ఇంకొకడు సాక్ష్యం చెప్పి వంశీ అనేవాడిని లేకపోతే ఈ కుట్ర ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ తప్పిస్తాడా? అప్పటికి 45 మందిని నెల్లూరు జైలుకి పంపించారు, రకరకాల జైలుకు పంపించారు, 94 మంది మీద కేసు పెట్టారు. నాకు తెలిసి చాలామంది హైకోర్టుకి వెళ్ళారు. మిగతా 94 మందిలో 45 మంది, మిగతా దాదాపు 50 మంది ఇంకా కేసు నడుస్తూ ఉన్నాయి. జిల్లా కోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు సెట్ కేసు నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు లోయర్ కోర్టుకి వెళ్ళి మీకున్నటువంటి అంశాల మొత్తాన్ని లోయర్ కోర్టులో చెప్పమన్నారు. లోయర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కేసు నడుస్తున్న సమయంలో సత్యవర్ధను నిజం చెప్పాడని సత్యవర్ధన్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని మొత్తాన్ని భయకంపితులను చేసి రాజ్యం మా చేతిలో ఉంది, పోలీసు మా చేతిలో ఉంది, చట్టాలు ఎవరికి కావాలి, జడ్జిలను ఎవరికి చేస్తాడు? సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, జిల్లా కోర్టుకి వెళ్ళినా, లేకపోతే స్పెషల్ కోర్టుకి వెళ్ళినా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. రాక్షస రాజ్యమా, లేకపోతే క్రూరమైనటువంటి ఆలోచన విధానమా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఒక భయకంపితులు చేసే విధానమా? కోర్టులు అంటే లెక్కలేదా? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం లోయర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. బట్ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? యూ పీపుల్ ఆర్ నాట్ కేరింగ్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్. మిమ్మల్ని ఏమనాలి అంటే మీరు ఏ రాతయుగంలోకి వెళ్తున్నారని చెప్పాలన్నా? గతంలో కేసు పెట్టినవాడు దొరకకపోతే సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాడిని చంపేసేవాళ్ళట. అంటే సాక్ష్యం చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళని ఈరోజు మీరు అంటాడుతూ ఉన్నారు. కేసు పెట్టకుండా పెట్టడం చెప్పినవాడు నాకు తెలియదు బాబు అని తప్పుకున్నాడు. జడ్జి ముందు రికార్డ్ అయిపోయింది. కానీ మీకు చట్టం అంటే లెక్కలేదు. ఏ కోర్టు అయినా సరే హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ లెక్కలేదు. మీకు పోలీసుల్ని కొంతమంది బలగాన్ని మీ ఏజెంట్లుగా పెట్టుకొని, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, పోలీసుల్ని జనరల్గా మేము అనదలుచుకోవట్లేదు, కొన్ని సెక్షన్లు తెలిసినటువంటి వాళ్ళని ఏ విధంగా బెదిరించవచ్చో, ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చో, కోర్టుల్లో కేసులున్నా సరే ఈ విధమైన ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకెళ్తున్నారు, వీళ్ళని గోండాలు అనాలనా, లేకపోతే వీళ్ళు కక్షని ఇంకా పెంచుకుంటున్నారు అనాలనా, లేకపోతే వీళ్ళకి చట్టం మీద ఏమాత్రం గౌరవం లేదనాలనా, లేకపోతే వీళ్ళ పరిపాలనకి పనికి రానటువంటి వ్యక్తులు అనాలనా, పార్టీలు అనాలనా? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.